వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ నాగరాజ్ బైర్ సిటీని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనంతపురం జిల్లా సీనియర్ నాయకులు తోపుదుర్తి భాస్కర్ రెడ్డి గారు ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు గుండెపోటుతో మరణించారు. ఆయన అంటే ఆత్మకూరు మండలం తోపుదుర్తి గ్రామంలోని ఆయన వ్యవసాయ క్షేత్రంలోనే ఈరోజు ఆయన మరణించడం జరిగింది. ఆయన మరణంతో తోపుదుర్తి కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు నెలకొని ఉన్నాయి. ఇకపోతే ఆయన రాజకీయ నేపథ్యం గురించి, ఆయన రాజకీయంలో ఆలించిన పదవుల గురించి, రాజకీయాలకే వన్నె తెచ్చిన నాయకుడు తోపుదుర్తి భాస్కర్ రెడ్డి గారు అనంతపురం జిల్లాలో. అలాంటి నాయకుడి గురించి డిస్కస్ చేయడానికి ఈరోజు మనతో పొలిటికల్ అనలిస్ట్ ఇట్స్ యూటీవీ CEO అయిన శివరాచార్య గారు మనకు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. నమస్తే శివ గారు. నమస్తే. ఈరోజు మన మధ్యాహ్నం కూర్చొని మాట్లాడుకుంటున్నాం సరదాగా. ఐ థింక్ 3-3:30 గంటల ప్రాంతంలో ఉన్నట్లుండి ఒక మెసేజ్ నా సెల్కి. అదేంటి అని చూస్తే ఒక్కసారిగా నాకు చాలా బాధ అయింది. తోపుదుర్తి భాస్కర్ రెడ్డి గారు కాసేపటి క్రితం గుండెపోటుతో మృతి అన్న వార్త, అన్న వాక్యాలు, ఆ 2 వాక్యాలు నా సెల్ ఫోన్లో మెసేజ్గా చూడడంతోనే చాలా బాధ వేసింది. ఎందుకంటే ఒక మంచి నాయకుడు తోపుదుర్తి భాస్కర్ రెడ్డి గారు, ఒక సీనియర్ నాయకుడు కూడా. అలాంటి నాయకుడిని ఈరోజు అనంతపురం జిల్లా కోల్పోయింది. తోపుదుర్తి కుటుంబంలో కూడా తీవ్ర విధాత ఛాయలు నెలకొని ఉన్నాయి. సరే, తోపుదుర్తి భాస్కర్ రెడ్డి గారి గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు అసలుకి? భాస్కర్ రెడ్డి గారు సీనియర్ రాజకీయ నాయకులు. అయితే గత కొంతకాలంగా యాక్టివ్గా లేకపోవటం వల్ల ఈ జనరేషన్ వాళ్ళకి అంత పరిచయం లేదు. కానీ ప్రధానంగా 2005 ఎన్నికలు, 2005లో వచ్చిన జెడ్పీ చైర్మన్ ఎన్నికలు, 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావటము, రాజశేఖర రెడ్డి గారు సీఎం అయిన తర్వాత అనంతపురం జెడ్పీ చైర్మన్ కాంగ్రెస్ గెలుస్తుందా లేదా అనేది ఒక గట్టి పోటీ నెలకొన్న సందర్భము. ఆ రోజు మంత్రిగా ఉన్న జేసీ దివాకర్ రెడ్డికి ప్రెస్టీజియస్ ఇష్యూ. పరిటాల రవి హత్య జరిగింది. అటుపక్క టీడీపీ కూడా పోరాడుతూ ఉంది. ఆ రోజు వరకు కూడా జిల్లాలో ఏంటంటే పార్టీ బలాబలాలు బట్టి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఈ రోజు ఉన్నట్టు ఏకపక్షం పరిటాల రవి మరణం తర్వాత, హత్య తర్వాత సానుభూతి ఫ్యాక్టర్ ఉంటుంది. సానుభూతి ఉంది. సంస్థాగతంగా కూడా అనంతపురం జిల్లాలో టీడీపీకి బలం సీట్లు వాళ్ళు సంపాదించుకుంటారు. అప్పుడు నామినేషన్ వేయలేని పరిస్థితులు లేవు. ఆ రోజు ఎన్నికలు జరిగాయి. నామినేషన్ వేసేవాళ్ళు ఏ మండలంలో బలం అంటే ఆ మండలం గెలిచేవాళ్ళు అనమాట. పోటాపోటీ వచ్చింది. కాంగ్రెస్ పార్టీకి 3-4 జెడ్పీటీసీలు తక్కువైనాయి. అలాంటి సమయంలో శ్రీమతి తోపుదుర్తి కవిత గారిని జెడ్పీ చైర్మన్గా ఎన్నిక చేయటము, విశ్వాస పరీక్ష దాంట్లో టీడీపీలో ఉన్న గువ్వల శ్రీకాంత్ రెడ్డి మరొకరు ఇద్దరు వచ్చి సపోర్ట్ చేయటం, దాంతో మా కవిత గారు చైర్మన్ అయ్యారు. ఆ సందర్భంగా తోపుదుర్తి భాస్కర్ రెడ్డి లేక తోపుదుర్తి కవిత గారు అనేది రాష్ట్రం మొత్తం కూడా, ఎందుకంటే అనంతపురం జెడ్పీ చైర్మన్కు ఉన్న 2 ప్రధానమైన కారణాలు చెప్పాను. ఒకటి బలంగా ఉంది, దివాకర్ రెడ్డి గారు బలం నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. రెండో వైపు పరిటాల రవి తర్వాత తన మరణం తర్వాత జరుగుతున్న ఎన్నిక కాబట్టి టీడీపీ కూడా గట్టిగా పోరాడాల్సిన సందర్భంలో అప్పుడు తోపుదుర్తి కవిత భాస్కర్ రెడ్డి గురించి అందరికీ తెలిసింది. ఆ విధంగా భాస్కర్ రెడ్డి గారి గురించి అందరికీ పరిచయమైన పరిస్థితి. ఇంటి పేరులో ఉన్న తోపుదుర్తి వీళ్ళ స్వగ్రామం. తోపుదుర్తి అనే ఆత్మకూరు మండలంతో పేరుకు ఆత్మకూరు మండలం, కానీ అనంతపురం టౌన్కి ఒక 12-13 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అది. భాస్కర్ రెడ్డి గారు స్వతహాగా చాలా పెద్ద, అంటే ఈ కుటుంబం తోపుదుర్తి జమీందారులు అంటారు బ్రిటిష్ టైంలో. అంటే వీళ్ళు రెడ్లైనా కానీ వీళ్ళకున్న డబ్బు రీత్యా వీళ్ళ రీత్యా చాలా పెద్ద భూస్వాములు వీళ్ళు. ఎంత భూస్వాములు అంటే మీకు బిఫోర్ ఇండిపెండెన్స్, అంటే బ్రిటిష్ పాలనలో ఉన్నప్పుడు ఆ నగర ప్రముఖులుగా, అంటే ఈరోజు మనం చైర్మన్ మేయర్ ఎట్లా అంటున్నాం, ఆ రోజు నగర ప్రముఖులుగా కొంతమంది నియమించుకునేవాళ్ళు. అలాంటి వాళ్ళల్లో ఈ తోపుదుర్తి భాస్కర్ రెడ్డి వాళ్ళ నాన్న వాళ్ళ అబ్బా, అంటే ఈయన కన్నా 3 జనరేషన్ ముందు భాస్కర్ రెడ్డి గారు తాతని ప్రముఖగా, అంటే అది ఇప్పుడైతే మేయర్ అనాలి, అంతకుముందు మున్సిపాలిటీ కాబట్టి చైర్మన్గా నియమించారనమాట. అంత పట్టున్న కుటుంబం ఇది ఆ ప్రాంతంలో కూడా. అనంతపురం టౌన్కి దగ్గరలో ఉంటారు వీళ్ళు. సో 2009 వరకు కూడా వీళ్ళంతా అనంతపురం నియోజకవర్గమే. తర్వాత రాప్తాడు ఏర్పడిన తర్వాత రాప్తాడు కిందకి పోయింది, కానీ అంతకుముందు వీళ్ళంతా అనంతపురం టౌన్ కిందనే ఉన్నారు, అనంతపురం నియోజకవర్గం కిందనే ఉన్నారనమాట. అంత ప్రాముఖ్యత ఉన్న కుటుంబం అది. సో భాస్కర్ రెడ్డి గారు చేసిన పదవులు తక్కువే, కానీ కుటుంబ చరిత్ర అయితే మనకు దాదాపు 100 ఏళ్ల బ్యాక్ నుంచి ఉంది. ముఖ్యంగా భాస్కర్ రెడ్డి గారు తండ్రి గారి గురించి బాగా చెప్తారు. ఈరోజు కూడా రామచంద్రారెడ్డి గారు ఆ రోజు కూడేరు సమితి, అంటే మనకు 1987 వరకు సమితిలు ఉన్నాయి. అప్పుడు రద్దయిపోయి మళ్ళీ మండలాలు వచ్చాయి కదా మనకు. కూడేరు సమితికి ఆయన 3 సార్లు సమితి అధ్యక్షులు చేస్తున్నారు. ఒక సమితి అధ్యక్షుడు అనే వాళ్ళు ఎమ్మెల్యే కంటే కూడా బలంగా ఉంటారు ఆ రోజుల్లో. సమితి అధ్యక్షులు సపోర్ట్ చేస్తే ఎమ్మెల్యేలు అయ్యేవాళ్ళు. సమితి అధ్యక్షులు జిల్లా చైర్మన్లు చాలా పవర్ఫుల్ ఉంటారు అన్నమాట. ఎందుకంటే ఆ రోజు వాళ్ళకు నిధులు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి, ఎమ్మెల్యేల చేతుల్లో కాదు. మున్సిపల్ మనం జెడ్పీ చైర్మన్ అనుకుంటే ఉద్యోగాలు వేయగలిగేవాడు, రోడ్లు ఇచ్చేవాడు అంత ఉంటుంది కదా, చాలా పవర్ఫుల్ ఉంటారు. ఆయన 3 టైమ్స్ వరుసగా కూడా కూడేరు, అంటే ఈ ప్రాంతం అంతా కూడా కూడేరు సమితి. ఈరోజు కూడేరు వచ్చేసి ఉరవకొండ కాన్స్టిట్యూన్సీ కూడేరు మండలం సమితి కింద ఆయన వరుసగా గెలుస్తూ వచ్చారు. ఆ రోజున్న రాజకీయ కక్షల్లో భాగంగా ఆ గ్రామానికి సంబంధించిన వాళ్ళే రామచంద్రారెడ్డిని హత్య చేశారు.
అనంతపురం రామచంద్రనగర్లో చేశారు. వాళ్ళు పెద్దగా రాజకీయంగా పెద్ద బలమైన వాళ్ళు కాదు, కానీ ఊర్లో ఉన్న ఫ్రిక్షన్ తోటి ఆయనను హత్య చేయడం జరిగింది. అంటే వరుసగా ఆయన గెలుస్తుంటే ఇక ఓడించలేము, ఇతన్ని అంతమొందిసే తప్పితే మనకు రాజకీయంగా స్థానం ఉండదనే ఉద్దేశంతో చంపారంటారు. ఐ డిఫర్ విత్ దట్ వన్. ఎందుకంటే ఆయన చంపించిన వాళ్ళల్లో శిక్ష పడింది అందరికీ. ఆ శిక్ష పడ్డ వాళ్ళలో రాజకీయంగా పెద్ద బలం ఉన్న వాళ్ళు ఎవరు లేరు. ఆ ఊర్లో ఉన్న స్థానికులు అంటే గ్రామ స్థాయి కక్షలతోనే జరిగినట్టుగా చూడాలి, కానీ సమితి స్థాయి కక్షలు కాదన్నట్టు నాకున్న అభిప్రాయం అది. ఎందుకంటే ఈయన మీద ఓడిపోయిన వాళ్ళు, లేక ఆ రోజు ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళు ఎవరైనా చేసి ఉండాలి, కానీ గ్రామంలో ఉన్న 1975లో అతను కూడా మేదినేని నరసింహ ఏదో పేరు చాలా సామాన్యమైన వాళ్ళు, కేవలం గ్రామ కక్షలతోనే 75లోనే చంపారు. 75లో గ్రామ కక్షలతోనే జరిగింది అది. సో ఆయన మరణం తర్వాత భాస్కర్ రెడ్డి గారి రాజకీయ రంగ ప్రవేశం మొదలైంది. అప్పుడు మనకి ఇది ల్యాండ్ మార్ట్గేజ్ బ్యాంక్స్ ఉండే అనమాట. ప్రతి టౌన్లో కూడా ప్రధానమైన టౌన్లో తనాకా బ్యాంక్ అంటాం, టౌన్ బ్యాంకులు లాంటివి. అప్పుడు తనాకా బ్యాంక్ అంట. తనాకా బ్యాంక్ చైర్మన్కి ఇతను చాలా చిన్న వయసులోనే 18 సంవత్సరాలు నిండినామంటే ఈయనకు ఇవ్వడం జరిగింది. అంత చిన్న వయసులో ఇవ్వడానికి ప్రధాన కారణం ఆ కుటుంబానికి, లేక రామచంద్రారెడ్డి గారికి ఆ రోజున్న రాజకీయ బలం, ఆ బలం వల్లే కుటుంబ నేపథ్యం కూడా చేశారు. ఇప్పుడు ఆయన భాస్కర్ రెడ్డి గారు 72 ఏళ్ల వయసు ఎంతలో చనిపోయినారు అనుకుంటున్నాను. సో 18 ఏళ్ల వయసుకి ఆయన రాజకీయం, తండ్రి హత్య వల్ల అనివార్యంగా ఆయన రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది. 18 ఏళ్ళకి ఆయన. ఇప్పుడు తోపుదుర్తి భాస్కర్ రెడ్డి గారు మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే అయిన అనంత వెంకటరామరెడ్డి, అనంతపురము నీమా ఆప్టికల్స్ అధినేత సలీం గారు, మళ్ళా పోతే మాజీ మంత్రి రఘువీరారెడ్డి గారు, వీళ్ళంతా కూడా ఆత్మలు వేరు కానీ దేహాలంతా ఒకటే వీళ్ళంతా కలిసిమెలిసి ఉంటారు అనేది చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అంటుంటారు. అనంతపురం ఆర్ట్స్ కాలేజీలో వీళ్ళందరూ చదువుకున్నారు. అనంతపురం మేయర్ వసీం వాళ్ళ ఫాదర్ సలీం గారు, నీమా ఆప్టికల్స్, అనంత వెంకటరామరెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ ఆయన, తర్వాత భాస్కర్ రెడ్డి గారు, వీళ్ళ ముగ్గురు కూడా క్లాస్మేట్స్. వీళ్ళు ఒకే చోట చదువుకున్నారు. రఘువీరారెడ్డి వీళ్ళకి సన్నిహితుడు, క్లాస్మేట్ కాదు కానీ అదే టైంలో చదువుకున్నాడు. ఆయన కూడా ఆర్ట్స్ కాలేజ్లో చదివాడు, సన్నిహితుడు అనమాట. అనంతపురం జిల్లాలో ఏంటంటే దేహాలు 3 ఆత్మ ఒకటి అంటారు. ఇందులో ఎవరంటే అనంత వెంకటరామరెడ్డి, రఘువీరారెడ్డి, భాస్కర్ రెడ్డి, వీళ్ళ ముగ్గురిని కలిపి ఆ మాట అంటారు అనమాట. వాళ్ళ ఫ్రెండ్షిప్ ఇప్పటికి కూడా కొనసాగుతూనే ఉంది. అది వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా కానీ వాళ్ళ ఫ్రెండ్షిప్ ఎప్పుడు కూడా కొనసాగుతూనే ఉంది. ఈ మధ్య కూడా కలిసినట్టున్నారు. జానారెడ్డి గారు ఒక 2 నెలల కిందట పోయినప్పుడు అనంత వెంకటరామరెడ్డి ఇంటికి అక్కడ కూడా మళ్ళీ కలవడం జరిగిందనమాట. సో రాజకీయాలు అతీతంగా కూడా కొంత స్నేహాలు ఉన్నాయి. భాస్కర్ రెడ్డికి మొదటి నుంచి ఉంది. ఆయన 2009 తర్వాత రాజకీయంగా కీలకంగా లేరు. వాళ్ళు తన అన్నగారి కుమారులు ప్రకాష్ రెడ్డి గారు వీళ్ళందరూ వచ్చిన తర్వాత ఆయన కొంత ఇన్యాక్టివ్ అయిపోయారు. వీళ్ళే రాజకీయం చేస్తూ వచ్చారు. అంటే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే రాప్తాడు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారికి సో ఆయన చిన్నానంటారు కదా, వాళ్ళ నాన్న ఆత్మారామరెడ్డి గారికి ఈయన చిన్నాన్న, పెద్దనాన్న కొడుకు తమ్ముడు కొడుకు అవుతారు. అంటే తోపుదుర్తి రాఘవరెడ్డి వచ్చేసి ఆత్మారామరెడ్డి గారి తండ్రి, ఈయనేమో రామచంద్రుడు. వాళ్ళిద్దరు అన్నదమ్ముల పిల్లలు వీళ్ళు. వాళ్ళ అన్నదమ్ముల పిల్లలు ఆత్మారామరెడ్డి గారు, భాస్కర్ రెడ్డి గారు అన్నదమ్ములు అవుతారు. సో వీళ్ళకి చిన్న ఆయన అవుతారు. ప్రకాష్ రెడ్డి వీళ్ళకి వాళ్ళ సోదరులకి చిన్న ఆయన అవుతాడు. కానీ ఇది చిన్ననైనా కూడా అంటే వీళ్ళకన్నా ఎక్కువ అనంత వెంకటరామరెడ్డి గారితో ఎక్కువ భాస్కర్ అంటే క్లాస్మేట్స్ కావటము, మొదటి నుంచి అది కొనసాగటం వల్ల. అంటే ఆయన మొదటి నుంచి కూడా కాంగ్రెస్లోనే ఉన్నాడు, ఎంటైర్ కాంగ్రెస్లో ఉన్నారు, ఏ రోజు డిఫర్ కాలేదు వాళ్ళతోటి. సో దాంతో ఫ్రెండ్షిప్, కాలేజ్ ఫ్రెండ్షిప్ అనేది ఎప్పుడు జీవితకాలం కొనసాగుతూ ఉంటుంది కదా, అట్లనే కొనసాగింది అది. ఎప్పుడైనా ఎన్నికలు వచ్చినప్పుడు కూడా ఆయన ఎక్కువ అనంతపురంలోనే చేస్తూ ఉంటారు అనంత వెంకటరెడ్డి. గతంలో నాకు తెలిసి భాస్కర్ రెడ్డి గారు అనంతపురం జిల్లాకు అంద్రినివా జలాలను, కృష్ణా జలాలను తీసుకురావాలని పాదయాత్ర కూడా చేసినట్టున్నారు. అది ఆయన ఇదంతా ఇప్పుడంటే 98, 99 ఆ రోజులలో దీనికోసం అనంతపురం జిల్లాకు సంబంధించిన ప్రతి ఒక్కళ్ళు కూడా నీళ్ళ కోసం తప్పించిన వాళ్ళే. దరూరు పుల్లయ్య గారు చనిపోయినప్పుడు చెప్పుకున్నాం, ఆయన ఆ రోజు హెచ్ఎల్సీ కెనాల్ కోసం ఎలా చేశారని. తర్వాత మీరు రఘువీరెడ్డి గారిని మీరు ప్రత్యక్షంగా చూసుంటారు. అందిరనివా రాజశేఖర టైంలో మొదలయ్యి కిరణ్ కుమార్ రెడ్డి టైంలో మొదటిసారి కృష్ణానది నీళ్ళు అనంతపురం జిల్లాలో పోయినప్పుడు ఆయన 210 కిలోమీటర్లు కాలువ నడుచుకుంటూ పోతారు. వాళ్ళందరికీ అది ఉంది, ఆ ఫ్యాషన్ ఉంది, నీళ్ళు తెచ్చుకోలేదు. అదే ప్రకాష్ రెడ్డి గారికి కూడా ఉంటుంది. ప్రకాష్ రెడ్డి రాజకీయం కూడా నీటి బోర్లు ఇచ్చటంతో మొదలవుతుంది. తర్వాత ఏమంటారు, ఈ నీళ్ళ పేరూరు డ్యామ్ నీళ్ళ గురించే మొదలవుతుంది. ఆ నీళ్ళ కోసం తప్పించిన ప్రాంతం అది. ఎందుకంటే అనంతపురం దగ్గర ఉన్నా కానీ బాగా వెనకబడ్డ ప్రాంతం అది, కరువు ఎక్కువ ఉన్న ప్రాంతం అది. ఆత్మకూరు నియోజకవర్గానికి హెచ్ఎల్సీ వస్తుంది కానీ ఆ నీళ్ళు వచ్చేది లేదు, చివరి ఆయకట్టు కాబట్టి నీళ్ళు రావు. వీళ్ళకు పేరూరు కింద వచ్చినప్పుడు ఈ రోజున రాప్తాడు కాన్స్టిట్యున్సీ, ముఖ్యంగా కనగానపల్లి, రామగిరి మండలాలకి ఆ నీళ్లు రావాలి కాబట్టి వీళ్ళు మొదటి నుంచి నీళ్ళ కోసం బాగా చేశారు. అదే జెడ్పీ చైర్మన్గా ఉన్నప్పుడు ఒక ప్రత్యేకత ఉందన్నమాట. వీళ్ళు స్వతహాగా రైతులు. వీళ్ళు భాస్కర్ రెడ్డి గారు ఈరోజు చనిపోయింది కూడా తన పొలంలోనే 70 ఎకరాల పొలంలోనే ఇల్లు కట్టుకొని అక్కడే ఉన్నారు. దాంట్లోనే చిన్న చెక్ డ్యామ్ లాంటివి కూడా పెట్టుకొని ఉన్నారు. ఆ చెక్ డ్యామ్ చూస్తూ అక్కడే కూర్చొని అక్కడే కుప్పకూలిపోయారు. దూరం నుంచి చూసిన కూలి పని ఎవరైతే పొలం పనులు చేస్తున్న వాళ్ళు వచ్చి కొద్దిసేపు తర్వాత ఈ పెద్ద ఆయన లేయలేదని చెప్పి చూసి అప్పటికే ఆయన మరణించడం జరిగిందని చెప్తున్నారు. ఆయన జీవితం అంతా కూడా నీళ్లు పొలంలోనే, ఆయన అంతిమ దశ చివరి క్షణాలు కూడా
తనకి ఇష్టమైన పొలము నీళ్ళ దగ్గరే జరిగింది. ఆయన తోడల్లుడు అంటే భూమన్ గారు, తిరుపతి భూమన్ గారు, ఆయన వచ్చేసి కొండలు గుట్టలు అంటే ఆయన ట్రెక్కింగ్లు ఎక్కువ ఇష్టపడతారు. ఈయన పొలాలు నీళ్లు వీటి మీద ఈయనకి ఎక్కువ మక్కువ ఉంటుంది. అంటే భూమన్ గారు సతీమణి, భాస్కర్ రెడ్డి గారు సతీమణి కుసుమ మేడము, వీళ్ళు ఇద్దరు అక్కచెల్లెలు, సొంత అక్కచెల్లెలు కదా. వీళ్ళ నాన్నగారు కూడా సిపిఎం నాయకుడు, మదనపల్లికి చెందిన సిపిఎం నాయకుడు, చాలా ప్రముఖుడు ఆయన కూడా. అంటే ఈయన మధ్యాహ్నం వెళ్ళి ఆడ అంటే ఇటీవల ఒక ఎక్కువ తోపుదుర్తిలోని తన వ్యవసాయ క్షేత్రంలోనే ఉండేవాడు. అక్కడే 70 ఎకరాలు అంటే ఇప్పుడు అనంతపురం జిల్లాలోనే అత్యధికంగా కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు 100 ఎకరాల్లో బత్తాయి ఏమో పెట్టారంట. ఈయన 70 ఎకరాల్లో బత్తాయి సాగు చేస్తున్నారు. ఇప్పుడు హైయెస్ట్గా ఉంది ఈయన కలిసేసి. దక్షిణ భారతదేశంలోనే బత్తాయి తోట చీనా అంట మనం తీసుకొచ్చింది అనంతపురం రైతులు. అందులో కూడా ధర్మపురం వాళ్ళే. అందులో కేతిరెడ్డి సూర్యప్రతాప్ రెడ్డి గారే మొదట్లో తీసుకొచ్చింది. అది ఆ ప్రాంతంలో ఇంట్రడ్యూస్ చేశారు ఆయన. ఇది లేట్ 80sలో 85, 86 ఆ టైంలో తీసుకొచ్చారు. ఆ తర్వాత భాస్కర్ రెడ్డి గారు కూడా ఇప్పటికే. అయితే ఏమైందంటే గత 10 ఏళ్ల నుంచి బత్తాయి రైతులు విపరీతంగా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడైతే కమర్షియల్ క్రాప్స్ మనం పత్తి మిరప ఇబ్బంది పడ్డట్టుగానే బత్తాయి రైతులు కూడా, హార్టికల్చర్ రైతులు కూడా ఇబ్బందులు ఎక్కువైనాయి ఈ మధ్య. మీరు చూస్తుంటే చిత్తూరు జిల్లా మామిడి రైతులకి ధర లేక వదులుకున్నారు కదా. బత్తాయి రైతుది కూడా అది త్రిశంకు స్వర్గం అవుతుంది. దానివల్ల చాలామంది వదిలేస్తున్నారు. కొంతకాలము గ్రౌండ్ నట్ వేశారు, ఆ తర్వాత మనకు సెరికల్చర్ వేశారు. కానీ కొద్దిమంది మాత్రం అంటే బత్తాయి తోట చేస్తే పెద్ద ఎత్తులో చేయాలి, కానీ 5 ఎకరాలు 10 ఎకరాలు చేస్తే గిట్టుబాటు కానీ దశ ఉన్నదన్నమాట. అట్లా బత్తాయి తోట కూడా దాదాపు అనంతపురం జిల్లా నుంచి సాగు తగ్గిపోతున్న రోజులలో భాస్కర్ రెడ్డి ఇంకా 70 ఎకరాల్లో పెట్టి చేయటం అనేది ఆయనకున్న కమిట్మెంట్ దాని పట్ల. ప్లస్ ఆయన వ్యవసాయదారుడు, రాజకీయ నాయకుడి కన్నా కానీ ఆయన స్వయంగా వ్యవసాయదారుడు కాబట్టి ఆయన దాన్ని కంటిన్యూ చేస్తారు. మనం ఒక్కసారి గమనించండి శివ గారు, వ్యవసాయాన్ని ఆయన ఇష్టపడతాడు, నీళ్ళని ఇష్టపడతాడు, ఎప్పుడు కూడా జలకళ ఉండాలనుకుంటాడు. ఆ వ్యవసాయ క్షేత్రంలో ఉంటూ ఏదైతే చెక్ డ్యామ్ మీదనే కూర్చొని నీళ్ళని చూసి ఆ చెక్ డ్యామ్ మీదనే కూర్చొని ఆయన అలా కుప్పకూలిపోయారు గుండెపోటుతో. ఆ తర్వాత పనివారు చూసుకోవడము, ఆయనకి PCR చేసినా కూడా ఆయన ఇక లేరు, ఇక అందరినీ విడిచిపోయాడని తెలుసుకున్నప్పుడు అంటే ఏదైతే ఆయన ఎక్కువగా ఇష్టపడుతున్నాడో వ్యవసాయాన్ని నీళ్ళని, ఆ రెండింటి మధ్యన ఆ రెండింటికి దగ్గరే కూర్చొని చనిపోవడం అంటే చాలా బాధాకరం కదా. అదే మనకు ఈ మత విశ్వాసం ఉన్న వాళ్ళు కాశీకి పోయి చనిపోవాలనుకుంటారు, కొంతమంది తొలి ఏకదశ చనిపోతే అనుకుంటారు. అట్లా ఆయన నాకు అనంతపురం జిల్లాతో పరిచయం గత 12-13 సంవత్సరాలు ఆయన చూసినప్పుడు ఆయన జీవితం ప్రధాన ఎక్కువ సమయము అదే ఇంట్లోనే తోపుదర్తిలోని ఫామ్ హౌస్ లేదు, అదే ఇల్లు, అక్కడే ఉంటాడు ఆయన. అదే పొలం చూసుకుంటే అక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ వచ్చాడు. సో చివరి క్షణాలు కూడా అక్కడే జరగటం అనేది యాదృచ్ఛికం అట్లా అనుకో. ఐ థింక్ ఆయన గతంలో ఈ కనుముక్కల ఆదినారాయణ రెడ్డి గారు కావచ్చు, కేతిరెడ్డి సూర్యప్రతాప్ రెడ్డి కావచ్చు, మళ్ళా తగరకుంట కొండారెడ్డి గారు, తోపుదుర్తి భాస్కర్ రెడ్డి గారు అయితే ఎంపీపీలు కూడా పనిచేశారు కదా. అవును, ఎన్టీఆర్ గారు సీఎం అయిన తర్వాత మనకు ఎంపీపీ సిస్టమ్ 1987లో, ఓకే, 87లో తొలిసారి డైరెక్ట్ ఎలక్షన్స్ జరిగాయి. అంతకుముందు ఏంటంటే ఎంపీపీ సిస్టమ్ లేదు, అప్పుడు సమితిలు ఇవి ఉన్నాయి కదా. మనకు తొలిసారి వచ్చినప్పుడు అప్పుడు ఎంపీపీకే డైరెక్ట్గా ఓట్లేదు, ఎంపీటీసీ కాకుండా ఎంపీపీ డైరెక్ట్గా ఉండేది అనమాట. సో ఈ ఎంపీపీలే జిల్లా చైర్మన్ అవుతారు, జిల్లా వైస్ చైర్మన్ కూడా ఎంపీపీ అవుతాడు అప్పుడు. ఆ సిస్టంలో వీళ్ళు అంతా యంగ్ టక్స్, అప్పటికి దాదాపు 27-28 ఏళ్ళ వయసులో ఉంటాం వాళ్ళు వీళ్ళంతా. సో ఈయన ఆత్మకూరు మండలం నుంచి తోపుదుర్తి భాస్కర్ రెడ్డి, సీకేపల్లి నుంచి కనుముక్కల చెన్నారెడ్డి అంటే ఆ రోజు ఎమ్మెల్యే ఆయన, ఆ రోజు కాదు అప్పుడు ఓడిపోయినారు, 89లో ఎమ్మెల్యే అవుతారు. ఆయన తమ్ముడు ఆదినారాయణ రెడ్డి, కనుముక్కల ఆదినారాయణ రెడ్డి, ధర్మవరం నుంచి మన కేతిరెడ్డి సూర్యప్రతాప్ రెడ్డి గారు, ఆయన వీళ్ళందరూ ఒకేసారి ఎంపీపీలుగా అయ్యారు, అంటే యంగ్టెక్స్ అయ్యారు. వాళ్ళల్లో సూర్యప్రకాష్ రెడ్డి గారు, కేతిరెడ్డి వాళ్ళు ఆయన ఎమ్మెల్యే అయ్యాడు. తర్వాత ఆయన కొడుకు వాళ్ళ తమ్ముడు కూడా ఎమ్మెల్యే అయ్యారు. చెన్నారెడ్డి కుటుంబం గురించి మీకు తెలుసు, ఆయన మర్డర్ కావటము, తర్వాత వాళ్ళ కొడుకు ఎమ్మెల్యే, మళ్ళీ వాళ్ళు చనిపోవటం, ఇట్లా నడిచిపోయింది. ఈయన ఒక జనరేషన్, అంటే కరెక్ట్గా జనరేషన్ 87లో ఈయన ఎంపీపీ కావడం. అట్లాగే తగరకుంట కొండారెడ్డి వీళ్ళకు దాయాది అవుతాడు, ఆయన కూడా మర్డర్ అయ్యాడు. సో తగరకుంట కొండారెడ్డి వచ్చి అంటే మీరు ఈరోజు చూస్తే రాప్తాడు నియోజకవర్గంలో మండలాలలో రాప్తాడు మండలము, సీకేపల్లికేమో కనుముక్కల ఆదినారాయణ రెడ్డి అవుతాడు, కనగానపల్లికి తగరకుంట కొండారెడ్డి, తర్వాత ఆత్మకూరు మండలానికి ఈయన భాస్కర్ రెడ్డి, ముగ్గురు అవుతారు. ఇంక ఇవి కాకుండా మనకున్నది అనంతపురం రూరల్, తర్వాత రామగిరి. ఈ బెల్ట్ మాత్రం మొత్తం వీళ్ళ ఆధిపత్యంలోనే ఉన్నట్టుగానే మనం చూడాలి. అంటే ఇంత సీనియర్ నాయకుడు కదా ఆయన, ఎందుకు ఒకసారి కూడా ఎమ్మెల్యేగా చేయలేకపోయాడు అంటారు? అంటే ప్రధానంగా ఏంటంటే ఆ రోజుకి అనంత వెంకటరామరెడ్డి వాళ్ళేమో వాళ్ళ పెద్ద ఆయన, వాళ్ళు ఎంపీలుగా ఉన్నారు. ఎమ్మెల్యేకి వచ్చేసరికి PVR చౌదరి, ఇట్లా చాలామంది ఉన్నారు అనంతపురంకి.
వీళ్ళని కాదని మళ్ళీ కొత్త వాళ్ళకి రావాలి. ఎప్పుడు వీళ్ళకి అవకాశాలు వచ్చాయి? 2009కి అవకాశం వచ్చింది, నియోజకవర్గాల పునఃవిభజనలో వచ్చిందనమాట. అంతకుముందు అనంతపురం, వీళ్ళంతా అనంతపురంకే రావాలి. నాయకులు ఎక్కువ మంది ఉన్నారు, కుటుంబాలు ఎక్కువ ఉన్నాయి. సో అక్కడ మళ్ళీ మైనార్టీలు ఉన్నారు, వాళ్ళకి రాలేదు. అయితే ఈమె కవితగా 2005లో కావటం వల్ల ఆమెకు వచ్చిండేదేమో, కానీ అప్పటికే ఆత్మారామిరెడ్డి కుమారులు అంటే వాళ్ళు ఏమంటారు తెలుగుదేశం నుంచి తిరిగి కాంగ్రెస్కి వచ్చిన్నారు. ఆ టైంలో రాజశేఖర రెడ్డి గారి దృష్టిలో ఉండటము, ప్లస్ తోపుదద్ది ప్రకాష్ రెడ్డి యంగ్ మ్యాన్, అప్పటికి 30 years ఉంటాయి. ఆయన నీళ్ళ కోసం పాదయాత్రలు చేయటము, ఒక పరిటాల వర్గాన్ని గట్టిగా ఢీ కొట్టగలడు గ్రామాల్లో అనేది బాగా తీసుకెళ్ళి ఉన్నారు. వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములు కూడా, శేఖర్ రెడ్డి, రాజశేఖర రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, ప్రకాష్ రెడ్డి ముగ్గురు కూడా. అట్లా చదువుకున్నవాడు, అనేకమైన అంటే అప్పటికి కొన్ని రాజకీయమైన సమస్యలు ఉన్నాయి ఈ కుటుంబానికి. ఎందుకంటే పరిటాలలో ఉన్నప్పుడు వీళ్ళు డిఫర్ అయి ఉన్నారు. సో వీళ్ళ మీద కొన్ని కేసులు ఉన్నాయి. సో ప్రకాష్ రెడ్డి చదువుకొని ఉన్నాడు, ప్లస్ నీళ్ళ అంటే ప్రజల్లో బాగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ కోణంలో వీళ్ళ కుటుంబానికి ఇవ్వాలని అనుకున్నారు. ఎంత విషాదం అంటే ఇది సెప్టెంబర్, ఆగస్టు, జూలై, జూన్లో అనుకోండి, సరిగ్గా 3 నెలల క్రితము, ఐ థింక్ మేనో జూన్లోనో, వీళ్ళ సోదరుడు భాస్కర్ రెడ్డి గారి తమ్ముడు రామ్మోహన్ రెడ్డి గారు కూడా అనంతపురంలో గుండెపోటుతోనే చనిపోయారండి. ఆయన కూడా ఇంట్లో ఉండి అదే గుండెపోటుతో చనిపోయారు. సరిగ్గా ఈ 3 నెలల్లోనే అన్నదమ్ములు ఇద్దరు కూడా తోబుదుర్తి ఫ్యామిలీలో విషాదాన్ని నింపారు. సరే దీన్ని ఎలా అసలు చూడొచ్చు అంటారు? అంటే మరి మనం కర్మ సిద్ధాంతం అని కాదు, కానీ వయసురీత్యా భాస్కర్ రెడ్డి గారు హెల్తీనే, కానీ 72-73 వచ్చినాయి. ఇంకా వయసురీత్యా అనుకోవటం అంతే. ఓకే, అంతకుమించి ఏం లేదంటారా? మనం నమ్మిన కర్మ సిద్ధాంతాన్ని చూసుకున్నా కానీ పుట్టినవాడు గిట్టక తప్పదంటాడు కదా. సో పోయింది అంటే మరీ చిన్న వయసు కాదు, అట్లని అనారోగ్యంతో మంచంలో ఏం లేరు, బాగా నడుస్తూ హ్యాపీగానే పోయారు. జనరల్గా మనం జరిగిన తర్వాత చెప్తారు కదా, పోనీలో పెద్ద ఆయన ఇబ్బందులు పడకుండా పోయారని అట్లా అనుకోవటం. అంటే భాస్కర్ రెడ్డి గారికి వ్యవసాయం అంటే ఎంత ప్రేమ అంటే, రఘువీరెడ్డి గారు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అనంతపురం జిల్లాలో ఉండే రైతులందరినీ ప్రోత్సహించడం, కొత్త ఇప్పుడు రాప్తాడికి వెళ్ళేటప్పుడు రాప్తాడికి యువతల లెఫ్ట్ సైడ్ ఒక పెద్ద ద్రాక్ష తోట ఉంటుంది అనమాట, శివశంకర్ రెడ్డి ఎస్టేట్స్ అని ఉంటుంది. ఆ శివశంకర్ రెడ్డి అనే అతను కూడా హార్టికల్చర్లో చాలా మంచి వ్యవసాయం చేస్తుంటాడు. అతను రైతు. అతను రఘువీరెడ్డి దగ్గర తీసుకెళ్ళి ప్రోత్సహించి కొత్త పంటలను చేసేలాగా అతన్ని ప్రోత్సహించి, శివశంకర్ రెడ్డి రాష్ట్రపతి అవార్డు గ్రహీత అయిన, రాష్ట్రపతి నుంచి అవార్డు అందుకున్నాడు బెస్ట్ ఉత్తమ రైతుగా కూడా. దానికి తోబుదుర్తి భాస్కర్ రెడ్డి గారే కారణమైన గొప్ప కూడా చెప్తుంటారు అనమాట శివశంకర్ రెడ్డి గారు. ఎందుకంటే చాలా ప్రోత్సహించాడు ఆ రోజు మమ్మల్ని అందరినీ కూడా, వ్యవసాయం ఇట్లా అట్లా అనేసి, అంత మంచి నాయకుడు అనేది. అసలు అనంతపురం జిల్లాలో కూడా ఈ హార్టికల్చర్ సొంత భవనాలు, ప్రభుత్వ కార్యాలయాలు సరిగ్గా లేకపోవడంతో రైతులంతా ఇబ్బంది పడేవారు. ఈయన అంటే వాళ్ళ భార్య జెడ్పీ చైర్పర్సన్గా ఉన్నప్పుడు కవిత గారు, కాట్మల్ దాసరి గారు అప్పుడు కలెక్టర్గా ఉండేవారు. ఆ సమయంలో ఈయన కలెక్టర్ గారితో మాట్లాడి జిల్లా మొత్తం కూడా హార్టికల్చర్కి పక్కా భవనాలు నిర్మింపజేశారనేది కూడా అంటుంటారు. మీకు ఏమైనా ఐడియా ఉంది అది? బాగా, ఎందుకంటే మనకు అసలు హార్టికల్చర్ని ప్రత్యేకంగా చూడటం అనేది లేదు గతంలో. అందరిని అగ్రికల్చర్ కిందనే చూసేవాళ్ళు. ఒక మీ అనంతపురం ప్రాంతంలో ఏంటంటే సెరికల్చర్కి మాత్రం అక్కడక్కడ మన ధర్మవరం అక్కడక్కడ ఉండేది. అక్కడ మల్బరీ సాగు పట్టుదల ఉంటే దాని పోతుంటాయి కాబట్టి అట్లాంటి సమయంలో హార్టికల్చర్కి ప్రత్యేకత ఇవ్వాలి. ఎందుకంటే ఈరోజు రాయలసీమ హార్టికల్చర్ హబ్ అయిపోయింది. మీరు ఎక్కడికి పోయినా మీకు దానిమ్మ బండాలన్నా, జామకాయ కావాలన్నా, సపోటా కావాలన్నా రాయలసీమ హబ్. నీళ్ళు లేని దగ్గర రాయలసీమ రైతు వరిని పండించలేక, అంటే వరి ఏమంటారు దానికి కావాలి వనరులు రేవు, కానీ ఎన్నో రకాల ప్రతి రాజకీయ నాయకుడు చూడండి మంచి పండ్ల తోటలు పెడతాడు అనమాట. అట్లా హార్టికల్చర్ ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలన్న ఉద్దేశంతోనే హార్టికల్చర్కి పక్కా భవనాలు, అంటే హార్టికల్చర్ సపరేట్గా ఆఫీసులు కట్టేయటం, రైతులు అక్కడికి పోవటం అనే దాన్ని కవితమ్మ గారి హయాంలో బాగా జరిగింది. దాని వెనుక భాస్కర్ రెడ్డి గారు, రఘువీరెడ్డి గారు రోజు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి తగిన ప్రోత్సాహం కూడా వచ్చిందనమాట. దాన్ని ఈరోజు రైతులు గుర్తుపెట్టుకుంటారు. ఆ విషయాన్ని ఎక్కడ పోయి మీరు రైతులు మాట్లాడినా కవితమ్మ టైంలో వచ్చింది అని చెప్పుకుంటారు. అంటే భాస్కర్ రెడ్డి గారికి రాజశేఖర రెడ్డి గారితో ఎలాంటి అనుబంధం ఉండేది అనే ఐడియా ఉందా మీకు? అంత ప్రత్యేకంగా తెలియదు. అయితే కవితమ్మని ఎంపిక చేశారు కాబట్టి ఖచ్చితంగా ప్రాధాన్యత ఉండబట్టే చేస్తారు. అంత ప్రాధాన్యత లేకుండా ఉంటే ఆ రోజు కూడా చాలామంది పోటీ పడ్డారు కదా. అంటే వీళ్ళిద్దరి మధ్యలో అంత ఫ్రెండ్షిప్ ఉన్నట్టుగా నాకైతే ఐడియా లేదు అది వాస్తవంగా. కానీ కవితమ్మను ఆ రోజు అంత క్లిష్ట పరిస్థితులు తీసుకొచ్చారంటే భాస్కర్ రెడ్డి గారికి తగిన గుర్తింపు ఇచ్చినట్టుగానే మనం చూడాలి. దాని వెనక మళ్ళీ అనంతరంగారామరెడ్డి ఉండొచ్చు, రఘువీరెడ్డి వీళ్ళందరూ ఉండొచ్చు. ఆ రోజు కీలకంగా ఉన్నారు రాజశేఖర రెడ్డి దగ్గర వీళ్ళు. అంటే అనంతరంగారామరెడ్డి వీళ్ళంతా ఒక సమకాలీకులు కదా, వీళ్ళందరూ కూడా యాక్టివ్గానే ఉన్నారు. అంటే ఆ రోజు వసీం వాళ్ళ నాన్న సలీము, నీమా ఆప్టికల్స్ అధినేత వసీము మేయర్ కావడానికి కూడా ఈయనే కారణం. అనంతరంగారావుని ఒప్పించి మరి వసీంని స్నేహధర్మంలో భాగంగా సలీం కుమారుడైన వసీంని మేయర్ని చేసింది కూడా భాస్కర్ రెడ్డి గారు అంటారు. కానీ వీళ్ళందరూ యాక్టివ్గానే ఉన్నా కూడా భాస్కర్ రెడ్డి గారు ఎందుకు 2009 తర్వాత రాజకీయాలు చాలా స్తబ్దుగా ఉండిపోయారంటారు?
ఒకటే ఆయనకు పోటీ చేసే అవకాశం రాలేదు. తమ్ముడి అన్న కుమారులు వచ్చి యాక్టివ్గా చేసుకుంటూ ఉన్నారు. సో ఎన్నికప్పుడు వచ్చి ఎన్నిక చేస్తుండేవారు కానీ రోజువారీ రాజకీయాల్లో పెద్దగా యాక్టివ్గా లేకుండా ఉన్నారు ఆయన. భాస్కర్ రెడ్డి గారి కుమారులు కూడా రాజకీయాల్లో పెద్దగా లేదు ఆయన కుమార్తె అమెరికాలో సెటిల్ అయ్యారు. కుమారుడు ఇక్కడ హైదరాబాద్లోనే ఏదో వ్యాపారం చేస్తున్నారు. ఆయన రాజకీయాలు ఏ రోజు రాలేదు. ఓకే, ఓవరాల్గా మరి ఈ భాస్కర్ రెడ్డి గారి అంటే పదవులకు అతీతంగా మనం కొంతమంది నాయకులను గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళ కాంట్రిబ్యూషన్ భాస్కర్ రెడ్డి గారిని అనంతపురంలో జరిగిన హార్టికల్చర్కి కానీ ఆ స్నేహం గురించి కూడా ఆయన జనరేషన్ అందరూ కూడా గుర్తుపెట్టుకుంటారు. ఎందుకంటే అనంతరామరెడ్డి గారు ఈయన రఘువీరెడ్డి గారు సరిగ్గా అంటే ఆత్మలు వేరు దేహం ఉన్నారంటే స్నేహానికి ఎంత పెద్ద పీట వేశారని తెలుస్తుంది. మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక సీనియర్ నాయకుడైన తోపుతుర్తి భాస్కర్ రెడ్డి గారి మరణం ఆ పార్టీకి ఎలా ఉంటుందంటారు అసలు? వ్యక్తిగత నష్టం అనేది అందరికీ ఉంటుంది. ముఖ్యంగా తోపుదత్తి కుటుంబానికి ఉంటుంది. తర్వాత మిత్రులుగా వెంకటరామరెడ్డి గారికి, అనంతరామరెడ్డి గారికి వేరేకి ఉంటుంది. రాజకీయంగా నడిచిపోతూ ఉంటుంది అంతే దాన్ని. ఓకే, థ్యాంక్ యూ శివరాచార్య గారు. భాస్కర్ రెడ్డి గారు అంటే గొప్ప నాయకుడి గురించి, మంచి నాయకుడు కన్నా కూడా ఒక మంచి మనిషి, ఒక మంచి మనిషిని అయితే అనంతపురం జిల్లా కోల్పోయింది. ఇది అందరికీ కూడా తీరని లోటు, ముఖ్యంగా ఆ కుటుంబానికి తీరని లోటు. మిత్రులు ఆయన ఫ్రెండ్స్కి, ముఖ్యంగా కుటుంబం నుంచి ఫ్రెండ్స్ కూడా అనంతపురం టౌన్లో ఉన్న అనేక మంది ఫ్రెండ్స్కి తీరని నష్టం. సరే, ఆ కుటుంబానికి ఆ దేవుడే ధైర్యం ఇవ్వాలని, ఆ దేవుడే అండగా నిలబడాలని కోరుకుంటాం. థ్యాంక్ యూ రాచార్య గారు. నమస్తే అండి.